ఏషియా కప్లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10th రేపు యుఏఈతో దుబాయ్లో ఈవినింగ్ 8 o'clock ఆడబోతుంది. దుబాయ్లో పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ, అలాగే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఈవినింగ్ మనకి మంచు కురుస్తుంది, సో వెట్ ఫీల్డ్ వెట్గా ఉంటుంది. టీమ్స్ చేసింగ్ చేసే టీమ్సే ఇక్కడ ఎక్కువగా గెలిచాయి. అలాగే మనకి సెకండ్ ఇన్నింగ్స్ బౌలర్స్ కి గ్రిప్ మిస్ అవుతుంది డ్యూ ఫ్యాక్టర్ వల్ల. అలాగే పేస్ బౌలింగ్ కి ఇక్కడ రివర్స్ స్వింగ్ దొరకదు. అలాగే ఫీల్డర్స్ కూడా వాళ్ళు లాంగ్ థ్రోస్ మిస్ అవుతుంటాయి. సో ఎలా చూసుకున్నా కూడా దుబాయ్లో టాస్ గెలిచిన టీం బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంటేనే బెస్ట్ ఆప్షన్, విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇండియా వర్సెస్ యుఏఈ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీం, అలాగే ది మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీం అని చెప్పొచ్చు. యుఏఈ హోమ్ టీం, వాళ్ళకి పిచ్ కండిషన్స్ తెలుసు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ. అలాగే వాళ్ళు ట్రైనేషన్ సిరీస్ లో 4 మ్యాచెస్ అన్నారు, ఇక్కడ యుఏఈలో 4 మ్యాచెస్ ఓడిపోయారు. సో ఇండియా వర్సెస్ యుఏఈ ఎవరు వేస్తారు మీరు గెస్ట్ చేసి కమెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.